రాజకీయంగా మనం తోపు తురుంఖాన్లా అని మనకు మనమే అనుకుంటే దాన్ని పిచ్చి అంటారు. కొన్ని చోట్లయితే వెర్రి అని కూడా అంటారు. వైసీపీ వాళ్ళను వాళ్ళ వ్యవహార శైలిని చూస్తుంటే నిజంగా అదే అనిపిస్తుంది. జగన్ గారు పాపం అయ్యా నా పాస్పోర్ట్ ఇప్పించండి, నా కూతుళ్ళని చూసుకోవడానికి వెళ్ళాలి అని కోట్లని అడుక్కును మరీ పాపం లండన్ వెళ్లారు. అయితే మందులు అయిపోయాయి తెచ్చుకోవడానికి వెళ్ళాడు అనేది మరో టాక్ అనుకోండి. ఇదిలా ఉంటే మరో పక్క అన్న లండన్ నుంచి రాగానే ప్రజల్లోకి వచ్చేస్తాడు. ఇంకే ఉంది, ఊరు వాడ అంతా అన్న నెత్తిన పెట్టేసుకుంటారు. కూటమి కోసాలు కదిలిపోయాయంటూ తెగ్గ హడావిడి చేస్తుంది వైసీపీ పిల్ల నిబ్బా బ్యాచ్. సరే, ఏదో పారేసుకున్న పేటీఎం చిల్లర్లకి న్యాయం చేయాలి కనుక వాళ్ళ తప్పుదా బ్యాండ్ బాజా. ఇదిలా ఉంటే నాయుడేమైనా రాజకీయాల్లో తక్కువ చదివాడా? ఈ పిచ్చోడు కన్నా 10 ఆకులు ఎక్కువే చదివాడు. నిన్నగాక మొన్నొచ్చిన వేళ్లకే అంతుంటే ఎంతో మంది హేమాహేమీలను ఢీకొట్టి నిల్చుకొచ్చిన నాయుడికి, ఢీకొట్టి గెలుచుకొచ్చిన నాయుడికి ఎంతుండాలి? అందుకే ఈ పులివెందుల ఎమ్మెల్యే జనాల్లోకి వెళ్లి విషయాన్ని చిమ్మేలోపే వాళ్లను కాపాడుకునే విరుగుడిని నాయుడు అప్పుడే సిద్ధం చేసేశాడు. ఎలాగో జగన్ ప్రజల్లోకి వెళ్లి చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ తలకమాసిన పనులే. వాటిని కట్టడి చేసేలా జగన్ విష ప్రచారాన్ని తిప్పి కొట్టేలా నాయుడు స్వర్ణాంధ్రను సమాధానంగా మార్చనున్నాడు. అవును, స్వర్ణాంధ్ర పేరుతో నేరుగా ప్రజల్లోకి దూసుకుపోయి గత 5 ఏళ్ల పాలనకు ఈ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ఈ సర్కార్ తెచ్చిన పెట్టుబడులని, సాధించిన విజయాలని ప్రజలకు వివరించాలని గట్టిగానే ప్లాన్ చేశాడు. ఎంతైనా రాజకీయ అపర చాణక్యుడు కదా. పిల్ల పిశాచుల రాజకీయ కుతంత్రాలు ఆయనపై పనిచేయవులే.